గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మాన్ని వెనక్కి నెట్టారని, తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా హిందూ దేవాలయాలపై దాడులు, విధ్వంసకాండలు జరిగాయని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో సాధు సంతులు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో హిందూ ధర్మానికి జరిగిన నష్టాన్ని చర్చించారు. జగన్ పాలనలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని తెలిపారు. కరుణాకర్ రెడ్డి హిందూ ధర్మాన్ని, శ్రీవారి ప్రాశస్త్యాన్ని మంట కలపడమే అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అకృత్యాలని హిందువులు తిరస్కరించారు. 3 నామాలను పీకేద్దామని జగన్మోహన్ రెడ్డి దాష్టీక పాలన చేస్తే వెంకటేశ్వర స్వామి నా 3 నామాలు పీకడం కాదు అని చెప్పి ఒక నామం తీసేసి 2 నామాలు ఉంచాడు, 11 సీట్లు. ఈరోజు తిరుపతిలో ఉండేటటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని మంట కలపడమే ఎజెండాగా పెట్టుకొని రోజుకో ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ అది తప్పు అని చెప్పినటువంటి సాధు సంతులను కూడా పిచ్చి వాళ్ళని, అడుక్కునే వాళ్ళని, వాళ్ళు పైసాకి పనికిరారని, కసాయి వాళ్ళని చాలా నోరు పారేసుకొని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ కూడా కరుణాకర్ రెడ్డిని తరిమి కొట్టాలని, తిరుపతి నుండి ఇలాంటి దేవుడికి అపచారం చేసే వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పుణ్యస్థలంలో చోటు ఉండకూడదు. తిరుపతిలో ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పి తరిమి కొట్టాలని సాధు సంతులందరి ద్వారా పిలిపిస్తున్నాం.